మా కాంటెంట్ అంటే ఇలానే చేయాలి, ఇదే ప్రాసెస్, ఇలా చేస్తేనే జనాలు చూస్తారు, ఇది నేను నేర్చుకొని చేయాలి, అందరూ నేను చేస్తున్న కంటెంట్కి ఇదేనా నువ్వు చేస్తున్న కంటెంట్, నీకు వేరే కంటెంట్ ఏమీ దొరకలేదా అని నీ దగ్గర అనడం కాకుండా నీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయి ఎలా చేస్తున్నాడు, మీ అమ్మాయి ఎలా చేస్తుంది, ఇటువంటి కంటెంట్ ఎవరైనా చేస్తారా, చాలా చెత్తగా ఉంది, ఇదేనా మీరు పెంచిన పద్ధతి, ఇటువంటివి ఎవ్వరూ చేయకూడదు, మీ అబ్బాయికి బుద్ధి చెప్పండి, ఇటువంటివన్నీ చాలామంది చెప్తుంటారు మామ. దయచేసి పేరెంట్స్ అందరికీ నా విన్నపం, చుట్టుపక్కల ఉన్న జనాల గురించి ఆలోచించకండి, మీ పిల్లల్లో ఉన్న టాలెంట్ని గమనించండి. ఇప్పుడు కాంటెంట్ అంటే ఇగో ఇట్లా చేస్తేనే స్టెప్ బై స్టెప్ ఇలా చేస్తేనే కాంటెంట్, అందరూ ఇలాగే చూస్తారు అనేది ఏమి ఉండదండి. మీరు వంట చేసిన కాంటెంటే, నాలాగా ఇప్పుడు నేను చెప్తున్న శృతి మీరు విన్న కాంటెంటే, మీరు కార్ డ్రైవ్ చేస్తూ రోడ్డు చూపించిన కాంటెంటే, మీరు నేచర్ లవర్ అయితే చెట్లని పక్షుల్ని లేకపోతే ఒక అడవిని చూపించిన కాంటెంటే, మీరు ఏం చేసినా కాంటెంటే. ఫర్ సపోజ్ మీరు అన్నం వడ్డించుకొని అన్నం తింటూ ఉంటారు, ఆ అన్నాన్ని మీరు వివరించిన కాంటెంటే, మీరు ఏం చేసినా కాంటెంటే అండి. కాంటెంట్ అంటే ఇలాగే ఉండాలి, ఇలాగే చెయ్యాలి, ఇలా చేయకపోతే ఇది చెత్త అని చెప్పిన వాళ్ళకి నాకు తెలుసండి, మా అబ్బాయి ఏం చేస్తున్నాడో మా అమ్మాయి ఏం చేస్తుందో నాకు తెలుసు అని చెప్పి అలాగే వివరంగా చెప్పండి. లేకపోతే మీకు నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసేయండి, ఫాలో చేయకండి మా వాడిని లేకపోతే మా అమ్మాయిని అని చెప్పండి. ఈ రోజుల్లో విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం కొన్ని కోట్ల మంది కాంటెంట్ క్రియేటర్స్ పుట్టుకొచ్చారు, పుట్టుకొడుగుల్లాగా. డెఫినెట్లీ ఇప్పుడున్న కాంపిటీషన్ చాలా అంటే చాలా టఫ్, అది అందరికీ తెలుసు. కొంతమందికి తెలియదు అసలు కాంటెంట్ ఏంటి అని. ఫర్ సపోజ్ నేను జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే ఇదేనా నీ కాంటెంట్ అంటారు, నేను వంట గురించి మాట్లాడితే ఇదేనా నీ కాంటెంట్ అంటారు, నేను అబ్దుల్ కలాం గురించి మాట్లాడితే ఇదేనా నీ కాంటెంట్ అంటారు. స్పెసిఫిక్గా వాళ్ళకి తెలియక కాంటెంట్ అంటే ఇదేనా లేకపోతే ఎలా చేయాలని తెలియక వాళ్ళు కామెంట్స్ పెడతారు. డెఫినెట్లీ మీరు ఒక భగవద్గీత చెప్పినా సరే మీకు యాంటీగా ఎవరో ఒకరు ఉంటారు. రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్ ఎలా సపోర్టు ఎలా యాంటీ ఉంటుందో అలాగే మీరు చేసిన ప్రతిదానికి ఒకడు ఉంటాడు ఏదో చెప్పడానికి. అవి మనం పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము. సో ఇది అందరికీ ఒక చిన్న విన్నపం, కాంటెంట్ చేస్తున్న వాళ్ళకి నెగిటివ్ కామెంట్స్ పెట్టడం ఫస్ట్ మానేసి వాళ్ళు సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. కనీసం మీరు తింటుంది అన్నమే అయితే. నేను ఇలా మాట్లాడుతున్నందుకు తప్పుగా తీసుకోకండి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఉంటున్న యంగ్ జనరేషన్కి డెఫినెట్లీ సొసైటీ సపోర్ట్ చేయాలి. అలాగే మీరు చేయలేనిది వాళ్ళు చేస్తున్నారు చెప్పి ఆనందపడండి. ఎవరో ఏదో 4 మాటలు అంటున్నారు అని చెప్పేసి మీరు బాధపడి మీరు ఒక 2-3 months కంటిన్యూగా చేస్తారు, ఎవడో ఒక వల్గర్ లాంగ్వేజ్